అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు తులసి వనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా చెప్తాను. నేనైతే ఇది బయట కొనుక్కొచ్చాను. ఇది వరకు పెద్దది ఉండేది నా దగ్గర, కొద్దిగా అటు ఇటు చెప్పడానికి ఇబ్బంది అయిందని చెప్పి చిన్నది కొనుక్కొచ్చుకున్నాను. ఇది మనకు నర్సరీలో ఉంటాయండి, తెచ్చుకోండి కావాలంటే. అమ్మవారికి గంధం, పసుపు, కుంకుమతో అయితే అలంకారం చేసుకోండి. గంధమే ఎందుకంటే పర్టికులర్గా విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి గంధం పొట్టే ముందు పెడతారు కాబట్టి లక్ష్మీదేవి కూడా అలాగే పెడతాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. తులసి ముందు పెట్టుకోవడం మనకి మెయిన్ పూజా పరంగా అనుకుంటారు కానివ్వండి, కాదు పూజ కాదు, మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతూ ఉంటుంది అన్నమాట. మెయిన్ దర్వాజా ఎదురు పెట్టుకుంటే పెడదాం మొక్కని. ఫస్ట్ లోపల ఈ పింకు లాంటిది అయితే ఇట్లా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ బెజ్జం ఉండేది కాబట్టి నీళ్ళు మొత్తం వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఒక డబ్బా పోసినా కానీ వెళ్ళిపోతాయి ఉండకుండా, అందుకని ఇలాంటిది పెట్టుకుంటే కొద్దిగా పోసిన మనకి ఆగుతాయి నీళ్ళు. మనకు అనేక రకమైన ఉంటాయి. మనం లక్ష్మీ తులసి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట. రామ తులసి, కృష్ణ తులసి ఇలా ఉంటాయి. లక్ష్మీ తులసి అయితే పెద్దగా పట్టింపులు ఉండవు మనకి ఇంట్లో, ఎవరైనా చేసుకోవచ్చు. మట్టి అయితే నేను ఫార్మసీ నుంచి కొనుక్కొచ్చానండి. గోతాల్లాగా అమ్ముతారు, తెచ్చి పోసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఈ తులసమ్మ ఒక్కోసారి నిద్రపోతుందని కొంతమంది అడుగుతున్నారు అన్నమాట. అది నిద్రపోవడం అరిష్టమా అని అడుగుతున్నారు. అది అరిష్టం కాదండి. మన మీద ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తులసమ్మ లాగేసుకుంటుంది అనమాట, మొత్తం మన ఇంట్లోకి రానియకుండా నెగిటివ్ ఎనర్జీని. అందుకని నిద్రపోయిద్ది అనమాట. అప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. సేమ్ అదే స్థానంలో ఇంకో తులసి కోటను కొనుక్కొచ్చి పెట్టుకుంటే సరిపోయింది. అంతేగాని మనం ఆలోచించాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మెయిన్ దర్వాజా, దర్వాజా ఎదురు పెట్టుకోండి తులసిని. మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ మొత్తం మనది లాగేసుకునేది అనమాట. తులసిని పెట్టగానే మనం నీళ్ళు పోస్తాం కదా, ఫస్ట్ నీళ్ళు పోసేటప్పుడు ఫస్ట్ మొదటిసారి పెడుతున్నాం కాబట్టి నీళ్ళలో కాసిన పసుపు, ఒక పాలు, కొంచెం కుంకుమ, గంధం కూడా కలుపుకొని మీకు నీళ్ళ మంది శక్తి ఉంటే ఏదో ఒకటి నైవేద్యం అయితే పెట్టుకోండి, చాలా మంచిది మొదటిసారి పెట్టుకునేటప్పుడు. తర్వాత మీరు అవకాశాన్ని బట్టి నైవేద్యం కానీ దీపం కానీ కుదిరితే పెట్టుకోండి, లేదంటే కడ్డీ వెలిగించుకున్నా ఇబ్బంది ఏం లేదు. లక్ష్మీ తులసి అయితే పెట్టుకోండి, ఇంట్లో అందరు చేసుకోవచ్చు. లక్ష్మీ తులసి అయితే ఏ పట్టింపులు ఉండవు. ఇదండి వీడియో. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. నేనైతే రాజగోపురం ఎదురు పెట్టుకున్నాను, అదే మెయిన్ దర్వాజా ఎదురు పెట్టుకుంటాను. తులసిమ్మ నిద్రపోతుందని, కొన్నాళ్ళు గొడవడిపోతుందని మీరేమీ బాధపడద్దు. అది మెయిన్ మనకి ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మాత్రమే అబ్జర్వ్ చేసుకోవడానికి, మనలో ఏ పీడ ఇంట్లోకి ఏమి రాకుండా చూసుకుంటూ ఉండిద్ది అన్నమాట, బయట నుండి కాపాడుతూ ఉండిద్ది. అది మనకి మంచి జరిగేది. అంతేగాని తులసిమ్మ పెట్టుకోగానే కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, పూజ చేసుకుంటే అని మటుకు ఎవరు భావించొద్దు. అది ఒక అపోహ అనమాట. మనం ఆరోగ్యంగా సుఖ సంతోషాలుగా ఉండటమే చూసుకుంటూ ఉండేది అనమాట అమ్మవారు. అందరిలో తులసి మొక్క ఉండాలి ప్రతి హిందూ ఇంట్లో. కానీ తులసి మొక్క ఉంటే మనం చేయలేకపోతే అరిష్ట అని కొంతమంది భావించి ఎవరు పెట్టుకోవట్లేదు. ప్రతి ఇంట్లో పెట్టుకోండి, అంతేగాని పెద్దగా పట్టింపులు అవి ఏమి ఉండవండి. కాకపోతే ఆడవాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటారు కాబట్టి ఆ టైంలో వెళ్ళకుండా, స్నానం చేయకుండా ఉన్నప్పుడు వెళ్ళకుండా ఉంటే సరిపోయింది. అంతేగానండి డైలీ మామూలుగా తలస్నానం చేయకపోయినా మామూలు స్నానం చేసి ఒక కడ్డీ వెలిగించుకుని ఇంట్లో మగ మనిషి ఒక చెంబు నీళ్లు పోసి మనం ఏదో వర్క్ చేసుకుంటాం కానీ వర్క్కి వెళ్తే
మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మనల్ని వెంపటే ఉండి కాపాడుతూ ఉండిద్ది అనమాట. ఇది గ్రహించండి అందరూ. ప్రతి ఇంట్లో తులసి మొక్క పెట్టుకోండి, మన హిందూ ధర్మాన్ని కాపాడండి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేట్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్ళిద్ది. థ్యాంక్ యూ.